నమస్తే భయ్య, నేను కర్ణన్. నేను వాచ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో నాకు చాలామంది మెసేజ్ చేశారు. లైక్ మన బడ్జెట్లో డిస్కస్ చేద్దాం భయ్య వాచెస్ గురించి, ఎక్కువ ఎక్స్పెన్సివ్ వైపు వెళ్ళొద్దు అన్నారు. ఈవెన్ నాకు ఇన్స్పిరేషన్ వచ్చిన వాచ్ జ్ఞాన్ హిందీ గారు కూడా, పంకజ్ సార్ కూడా నాకు అదే చెప్పారు. సో మనం స్టార్ట్ చేసింది కూడా అందుకే కదా అని చెప్పేసి బడ్జెట్లో ఒక డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఒక వాచ్ ఆర్డర్ పెట్టానండి. ఇన్ని రోజులు పట్టింది నాకు డెలివరీ రావడానికి. సో ఈరోజు మనం అన్బాక్స్ చేద్దాం. వాచ్ అనేది సొనాటా పోజ్ నుంచి ఆర్డర్ పెట్టానండి, ఫ్లిప్కార్ట్లో వచ్చింది. సో దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేస్తాను. నా దగ్గర నైఫ్ లేదు, నేను సైడ్కి వెళ్ళి కట్ చేసి బాక్స్ చూపిస్తాను. ప్లాస్టర్ ఒకటి తీసాను భయ్య. బాక్స్ మొత్తం మేము ముందరే బయట ఓపెన్ చేద్దామని చెప్పేసి, ఎందుకంటే ఏమో ఒక ఫీల్ ఉంది. ఇంకా ఈ డబ్బాతో మనకు పని లేదు, పాడేద్దాం. బాక్స్ గురించి వచ్చేస్తే సొనాటా పోజ్ బాగానే వచ్చింది. ఇక్కడ ఎంఆర్పి ఏమైనా మెన్షన్ చేశారా? 1850 అని వచ్చింది, కానీ 1850 నేనైతే కొనలేదు. చెప్తాను నేను ఎలా కొన్నాను అనేది. బాక్స్ ఓపెన్ చేస్తే అబ్బా చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది భయ్య. తీద్దాం బయటకు వాచ్. మంచిగా ప్యాకేజ్ కూడా చాలా బాగానే ఉంది. నేను అనుకున్నంత వర్స్ట్గా అయితే ఏం రాలేదు. కవర్ పక్క పాడేస్తే లోపల ఇంకేం పార్ట్స్ అయితే ఏం రాలేదు, ఇంకేం బుక్ ఏం రాలేదు. యా, వెరీ గుడ్, చాలా సూపర్గా ఉంది భయ్య. ఎల్లో డైల్ మామూలు అంటే ఈ బడ్జెట్లో దొరకదు కదా, అందుకని ఆర్డర్ పెట్టాను. పిక్కేస్తే అబ్బా సూపర్ ఉంది భయ్య. దీన్ని నేను కొన్నది 1167 రూపీస్ ప్లస్ 10 రూపీస్ క్యాష్ ఆన్ డెలివరీకి ఎక్స్ట్రా పడ్డది. చాలా బాగుంది భయ్య. మనం ఈ ప్లాస్టిక్ని పీకేద్దాం. ఎలా పీకాలయ్యా, మామూలంటే నోట్తో పీకేస్తుంటే వీడియో రికార్డ్ చేస్తున్నా కాబట్టి కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేయాలి. నేను పీకేసి మేము ముందరికి వస్తాను. నేను నిన్న అలా తెలుసుకున్నా భయ్య, ఈ మెటల్ స్ట్రాప్ వచ్చింది, వాటికి ఉన్న ఈ ప్లాస్టిక్ కోటింగ్ ఎలా తీయాలో ఇక్కడ నుంచి తీయడానికి ఉంది మనకి. తీసేస్తున్నా. అబ్బా, ఈ మనం కొత్త వాచ్ కొనిన తర్వాత ఈ ప్లాస్టిక్ స్ట్రాప్ని పీకేస్తుంటే ఆ హ్యాపీనెస్సే వేరు. వావ్, క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంది. ఎక్స్పెక్ట్ చేసినంత చీప్ అయితే ఏం రాలేదు. మొత్తం వాచ్లో ఉన్న ప్లాస్టిక్ మొత్తం తీసేసాను భయ్య. క్రోన్ దగ్గర ఒకటి ఉంది, దీన్ని పీకడమే మర్చిపోయా. అరే సతాయిస్తుంది ఏంది ఇది? ఇంత చిన్న పార్ట్ మనల్ని భయంకరంగా సతాయిచ్చేసింది. ఇంకా వాచ్ గురించి వచ్చేస్తే పనిచేస్తుందా? యా, ప్రాపర్గానే పనిచేస్తుంది. నేను ఇప్పుడు టైం సెట్ చేస్తాను. దీంట్లో ఎంతైంది? 6:50. ఈ మనం టైం అడ్జస్ట్ చేసేటప్పుడు కూడా ఏం చీప్ ఫీల్ అయితే ఏం లేదు, బాగానే ఉంది. చూడండి భయ్, నేను ఎల్లో డైల్ ఉన్న వాచ్ ఆర్డర్ పెట్టడానికి నాకు ఒక రీజన్ ఉంది. నా వాచ్ కలెక్షన్లో బ్రైట్ కలర్ వాచెస్ ఒకటి కూడా లేదు. తీసుకుందామని చెప్పి చూస్తూ ఉంటే ఇది బాగా కనిపించింది. దీంట్లో 3 కలర్ ఆప్షన్స్ ఉండే, ఒకటి బ్లూ, ఒకటి ఎల్లో, ఇంకోటి వచ్చేసి అది రెడ్ ఆరెంజ్ మిక్స్లో ఉంది. ఏ కలర్ అది తెలియదు, కానీ ఎల్లో తీసుకుందామని చెప్పి ఒకసారి ఆలోచించి ఎల్లో తీసుకున్నా. యా గుడ్. కాకపోతే ఈ జిగ్లిస్ సౌండ్ ఉంది సరా, ఈ జిగ్లిస్ సౌండ్ నచ్చకనే నేను మామూలు బేసిక్గా ఈ బడ్జెట్లో ఈ మెటల్ వాచెస్ తీసుకుంది. బట్ ఎలాగో నేను తర్వాత మార్చేస్తాను. అదే స్ట్రాప్స్ చాలానే ఉన్నాయి. బట్ యా, వాచ్ చూడండి భయ్య ఎంత బాగుందో అసలుకి. ఇప్పుడు వాచెస్ యొక్క రివ్యూ గురించి వస్తే, ఇంకా దీని వెయిట్లోకి వస్తే నేను లింక్స్ ఏం నా హ్యాండ్ తగ్గట్టు అడ్జస్ట్ చేయలేదండి. అడ్జస్ట్ చేయకుండా హోల్ వాచ్ 95 గ్రామ్స్ ఉంది. ఇంకా దీని థిక్నెస్ వచ్చేసి 10.5 mm ఉంది. డయామీటర్ 48.5 ఉంది. విడ్త్ 41 mm ఉంది. ఇది బిల్ట్ వచ్చేసి జింక్ అలాయ్ మెటల్ అండి. టోటల్ మొత్తం జింక్ అలాయ్తో ప్రిపేర్ చేస్తుంది. బడ్జెట్లో ఎంత మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. వారంటీ పీరియడ్ 6 months ఇచ్చారండి. యా, ఈ బడ్జెట్ వాచెస్లో కొన్ని వాచెస్కి నేను చూశాను 2 years పీరియడ్ ఉండగా యూజ్ చేశాను.
బట్ ఈ వాచెస్కి 6 months అంటే టు బీ ఫ్రాంక్ దీనికి వారంటీ ఇచ్చినా ఎవరు క్లెయిమ్ చేసుకోరు. ఇన్ మై ఒపీనియన్ నేను ఎప్పుడైతే ఒక్క వారంటీ కూడా క్లెయిమ్ చేయలేదు. సో ఓకే, ప్రాబ్లం ఏం లేదు. నా చేతికి వేసుకున్న తర్వాత వాచ్ ఇలా ఉందండి. వాచ్ ఎప్పుడైనా సరే మన రిస్ట్ నుంచి 1 finger డిస్టెన్స్లో పెట్టుకోండి. ఎల్లో అనేది మన ఇండియన్ స్కిన్ టోన్స్కి అంత కాంప్లిమెంట్ ఇవ్వదని తెలుసు. కాంప్లిమెంటరీ మీకు అంత వాచ్ స్కిన్ టోన్స్ కాంప్లిమెంట్ అవ్వాలంటే బ్లాక్ డైల్ కానీ వైట్ డైల్ కానీ తీసుకోవాలి. కానీ నేను కొంచెం డిఫరెంట్ ట్రై చేద్దామని చెప్పి ఈ ఎల్లో కలర్ డైల్ తీసుకోవడం జరిగింది. దీన్ని పెట్టేటప్పుడు ఈ క్లాస్ప్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంది, క్లిక్ అవ్వట్లేదు సరిగ్గా, చూస్తున్నారు కదా మీరే. సో నాకు ఈ డైల్ కోసమే తీసుకున్నాను, కానీ నేను డైల్ కోసమే తీసుకున్నాను, కానీ లేటర్ ఐ విల్ చేంజ్ దట్ స్ట్రాప్ ఆల్సో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వాచ్. నాకైతే నచ్చింది, కానీ ఏంటంటే కొంచెం బెటర్ ఉండొచ్చు అనేది నా ఫీలింగ్. ఇదే బడ్జెట్లో మనకు టైటన్ కానీ టైమెక్స్ కానీ అటువైపు వెళ్ళామనుకో కొన్ని వాచెస్ ఉన్నాయి. అలెన్సో లేది టైమెక్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, అది కొంచెం బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. సో ఈ బ్రాండ్ కూడా టైటన్ సబ్ బ్రాండే కదా, కొంచెం క్వాలిటీ కంట్రోల్ మెయింటైన్ చేస్తే బాగుండు అనిపించింది. బట్ ఈ బడ్జెట్లో ఈ డిఫరెంట్ కలర్ డైల్ అనేది నాకు తెలిసి ఇంకొక కంపెనీ ప్రొవైడ్ చేయట్లేదు. ఈ స్ట్రాప్ కొంచెం క్వాలిటీ అంత బాగోలేదు, క్లాస్ప్ కూడా అంత క్లిప్ అవ్వట్లేదు సరిగ్గా. ఇఫ్ యూ గాయ్స్ వాంట్ లైక్ ఇట్, చెక్ ఇట్ అవుట్ వన్స్. కానీ ఆలోచించండి, కొనే ముందు ఆలోచించి తీసుకోండి. ఫ్లిప్కార్ట్లో ప్రైజెస్ అప్ అండ్ డౌన్ అవుతుంటాయి, మన ప్రైస్ వచ్చినప్పుడు తీసుకోండి. నేను 1178 రూపీస్కి తీసుకున్నాను. మీరు చెక్అవుట్ చేసి ఆ ప్రైస్కి వచ్చినప్పుడు మాత్రం తీసుకోండి. ప్రస్తుతానికి 1800 ఉంది, ఆ ప్రైస్కి ఇది అసలు వాల్యుబులే కాదు. ఓకే గైస్, ఫైనల్గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, వాచ్ ఈజ్ నాట్ ఎ సింపుల్ థింగ్ దట్ సిట్స్ ఆన్ యువర్ రిస్ట్ అండ్ టెల్స్ ద టైమ్. ఇట్ ఎ బ్యూటిఫుల్ థింగ్ దట్ టెల్స్ యువర్ స్టేటస్ అండ్ టెల్స్ హౌ ఇంపార్టెంట్ ఈజ్ యువర్ టైమ్ ఈజ్. సో కొనే ముందు ఆలోచించి కొనండి, డైరెక్ట్ వాచెస్ కలెక్షన్లోకి దిగి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి. ఒక పర్ఫెక్ట్ వాచ్ ఎలా కొనాలో తొందరలో వీడియో చేస్తాను. ఉంటాను. ఇట్లు మీ కర్ణన్.